నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు. విశాఖ ఉత్తర సభలో నారా లోకేష్. విశాఖ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం. వైసీపీ నేతలకు సవాల్ విసిరిన గండి బాబ్జీ. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విశాఖ ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. విశాఖలో సిఆర్జెడ్ నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావ సభలో ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంగా ఉన్న విశాఖను వైసీపీ నేతలు విషాద నగరంగా మార్చేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని, నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని మండిపడ్డారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని 2 నెలలు ఓపిక పట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి జాబ్ క్యాపిటల్ గా ఉన్న విశాఖపట్నాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశాడు. మహిళలందరూ ఒకసారి ఆలోచించాలమ్మా. గంజాయి కేవలం విశాఖపట్నం కాదు తల్లి, నా సొంత జిల్లా చిత్తూరులో కూడా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఒకటే, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అక్కడ పండించి డిస్ట్రిబ్యూషన్, సప్లై, అమ్మకాల దగ్గర నుంచి వైకాపా కార్యకర్తలు పెట్టి ఒక తరాన్ని, అంటే మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. 2 నెలలు ఓపిక పట్టండి తల్లి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. అలాంటి వాళ్ళని చెతక కొట్టి అసలు గంజాయి లేని ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక విధ్వంసం, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం. అంతెందుకు పెద్దలు చెప్పినట్లు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ భార్య కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారిని వైకాపా నాయకులు హత్య చేశారు తల్లి. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం భూమి. జగన్ పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ రాప్తాడుకి వెళ్ళాడు తల్లి. అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తల నాయకులు మేము సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు. అక్కడ ఏకంగా సభ తుస్మనింది. అక్కడ ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఒకడు ఫోటోలు వీడియోలు తీస్తే ఏకంగా వైకాపా రౌడీలు అతన్ని చితకబాది కొట్టే పరిస్థితి అందరం చూసాం. ఒక ముఖ్యమంత్రి సభకి వెళ్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి సభకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పేరుని జపం చేస్తున్నాడు తల్లి. గంట ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని 100 సార్లు పలికాడు ఈ జగన్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈయనేమి పీకింది పొడిచింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన కళలో వస్తున్నాడు. పాపం భారీ డైలాగులు కూడా కొట్టాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఫ్యాన్ గురించి మాట్లాడారు. సైకిల్ గ్లాసు విలువ పెత్తందారికి అర్థమవుతుంది తల్లి, పెత్తందారికి అర్థమవుతుంది. సైకిల్ అనేది ఒక సామాన్యుడి చైతన్య రథం. సైకిల్ అనేది సామాన్యుడు చైతన్య రథం. గ్లాసు, సామాన్యుడు గ్లాసులో టీ తాగుతాడు. బహుశా జగన్ వెండి గ్లాసులో తాగుతున్నాడా, బంగారు గ్లాసులో తాగుతున్నాడు నాకు అర్థం అవట్లేదు. ఈరోజు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి తల్లి. ఇరిగిపోయిన ఫ్యాన్ ఏం చేస్తాం తల్లి, పీకి చెత్తపొడిలో పడేస్తాం తల్లి. గత 5 ఏళ్లుగా ఫ్యాన్ ఎలా ఉపయోగపడిందో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి.
విశాఖ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధిపై మేము సిద్ధం, వైసీపీ సిద్ధమా అంటూ విశాఖ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ సవాల్ చేశారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీసం చంద్రబాబు వయసుకు గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చకు రాగలరా అంటూ ప్రశ్నించారు. పెట్టుబడుల సదస్సుల పేరుతో చేసుకున్న ఒప్పందాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెప్తున్నారట మరి నువ్వు 25 లక్షలు లిమిట్ పెట్టినప్పుడు 1,50,000 హరించి వేయాలని చూస్తున్నావు. ఆంధ్రజ్యోతి విలేకరు నిన్న ప్రతి జనవరిలో క్యాలెండర్ వేస్తాను, సుమారు దగ్గర 3 లక్షల ఉద్యోగాలు నేను వెంటనే భర్తీ చేస్తానని చెప్పిన మహానుభావుడివి. నీ వాలంటీర్ వ్యవస్థ కోసం ఒక సచివాలయాన్ని, నీకు కావలసిన సచివాలయాన్ని నువ్వు ఎంచుకొని కొంతమందికి ఏదో చిన్న ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఉన్న మేజర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు ఒకటైనా నింపావా? ప్రతి జనవరిలో నువ్వు ఒక జాబ్ క్యాలెండర్ వేసి ఈ జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది తీసుకుంటావు అని ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చావా? అసలు నీకు ఎట్లా నోరు వస్తుంది? నీకు సిగ్గుందా అసలా? నువ్వు 99 చేశానని ఎట్లా చెప్తావు? ఎంతసేపు బట్టను నొక్కానంటావు. ఏ బట్టను నొక్కావు? నువ్వు ఎక్కడ పడితే అక్కడ FRBM లెవెల్ దాటిపోయి అప్పులు తెచ్చి సుమారు పాత అప్పులు ఇవన్నీ కలిపి నువ్వు 11 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి ఒక అభివృద్ధి లేకుండా ఈవేళ మన విశాఖపట్నం ఒక అందమైన నగరం నువ్వు తయారు చేసావా? అది నేచురల్గా మనకు పుట్టింది. కొంత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సమయంలో ఆయన దీని ఒక గ్రీనరీగా, ఒక గ్రీన్ సిటీగా తయారు చేశారు. ఆయన కొన్ని టవర్స్ కట్టి ఐటీని తీసుకొస్తే నువ్వు అవన్నీ ఖాళీ చేసావు. కనీసం నీ హయాంలో నువ్వు రాజధాని చేస్తానని మహానుభావుడివి. ఒక 5 టవర్లు 10 టవర్లు 5 టవర్లు కడితే ఇవాళ ఎన్ని కంపెనీలు వచ్చినావు? మరి ఎందుకు ఆ టవర్లు కట్టలేదు? ఇన్ని లక్షల కోట్లు తెచ్చావు. మహా అయితే 5 టవర్లు కడితే ఓ 15,000 కోట్లు 20,000 కోట్లు అవుతుంది. ఈవేళ ఆ ఎక్విప్మెంట్ ఉంటే చాలా కంపెనీలు ఇవాళ మనకు వచ్చేవి. ఒక మంచి అట్మాస్ఫియర్లో మంచి కంపెనీలు ఆ మధురవాడ ఏరియాలో కడితే ఇవాళ ఎన్నో IT కంపెనీలు వచ్చేవి. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసింది శూన్యం. రేపు ఏదో కేవలం అమ్మఒడి, విద్యాదీవన ఏదో ఆడవాళ్ళకి కొన్ని ఇచ్చానంటే నువ్వు ఆడవాళ్ళ డబ్బులు కూడా ఇవాళ తాకట్టు పెట్టుకొని బ్యాంకుల్లో ఉన్న డబ్బు తాకట్టు పెట్టుకొని అప్పు తెచ్చుకున్నావు. భూములు అమ్మి అప్పు తెచ్చుకున్నావు. విశాఖపట్నం సర్వనాశనం చేసావు. ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ నీ కబ్జాదారులకి, నీ అనుయులకి మొత్తం కట్టబెట్టి ఇవాళేమో విశాఖపట్నాన్ని దోపిడీ చేసి రేపు ప్రభుత్వ పరంగా ఏదైనా బిల్డింగ్ కడదామంటే ఖాళీగా కూడా లేదు ఎక్కడ. అందువలన ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ మీరు ఏదైనా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి నీకు పోలికి ఎక్కడమ్మా? నక్కకి నాగలోకానికి అన్నంత తేడా ఉంది. నువ్వు నిన్న కాక మొన్న కనీసం ఏదో ఒకసారి ఎంపీ చేసి ఎమ్మెల్యే డైరెక్ట్గా నీ అదృష్టం బాగుంది కాబట్టి, నీ తండ్రి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. పరిపాలన ఎట్లా చేయాలో తెలియదు. నువ్వు చెప్పినట్టే ఆర్డర్లు ఇచ్చేయాలి అంతే. అది మంచిదా చెడ్డదా? ఇవాళ న్యాయ వ్యవస్థ ఎన్ని ఆర్డర్లు ఇచ్చి నీకు జబ్బులు పెట్టింది? నీకు కొంచెమైనా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఉత్తర వైసీపీ సమన్వయకర్త కె రాజు అన్నారు. సోమవారం 55వ వార్డు ధర్మానగర్లోని 19 లక్షలతో నిర్మించిన సామాజిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అందిస్తున్నారన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అంగన్వాడీలో సామాజిక భవనాలు నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ శశికళతో పాటు పలువురు సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 55వ వార్డులో ధర్మనగర్ ప్రాంతంలో క్రాంతి యువజన సేవా సంఘానికి సంబంధించి జీవీఎంసీ వారి నిధులతో ఒక సామాజిక భవనాన్ని నిర్మించి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ కార్పొరేటర్ శ్రీమతి కేవీ శశికళ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోకి విశిష్ట అతిథులుగా విచ్చేసిన గౌరవనీయ విశాఖపట్నం నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సోదరులు కట్టుమూరి సతీష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న 55వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ విధంగా సంక్షేమాన్ని అందిస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు, పేద వర్గాల వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందడుగు వేయాలి,
ముందడుగు వేసే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే, ఎలాంటి పథకాలు రూపొందిస్తే, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ వెనుకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించి అన్ని రంగాలను కూడా ప్రగతి పదంలో ముందడుగు వేయగలుగుతారని ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించిన విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆయన తీసుకొచ్చిన నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వెనకబడిన వర్గాల వారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం వర్గాల వారికి 50% రిజర్వేషన్ కావచ్చు, మహిళలకు 50% రిజర్వేషన్ కావచ్చు, సంక్షేమ పథకాలు అందించే క్రమంలో ఎక్కడా కూడా పార్టీ కానీ, కులం కానీ, మతం కూడా చూడకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని అందించే క్రమంలో విద్యా విధానంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చి ఈరోజు వెనకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధిస్తున్నారు మనందరం కూడా చూసాం. తప్పకుండా మా అందరి లక్ష్యం కూడా ఒకటే, ఒక మంచి మనసున్న నాయకుడు, ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడే నాయకులు, తనకున్న అధికారాన్ని వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కవోని ధైర్యంతో ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మేమందరం కూడా నడిచి ఈరోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం మా అందరి ముందున్న లక్ష్యం. విశాఖ నగరంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి మరీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి చెందిన వారంతా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, తక్షణమే వాటిపై జీవీఎంసీ జిల్లా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోరారు. సోమవారం స్పందన కార్యక్రమంలో కమిషనర్ సాయికాంత్ వర్మను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండే సమయంలో సిఆర్జెడ్ నిబంధనలపై ఉక్కుబాదం మోపిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తానే నిబంధనలు మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. విశాఖలో భూములు అయిపోయినాయి, ప్రభుత్వ భూములు కూడా కాజేశారు వైసీపీ పెద్దలు. కొండలు కొట్టేశారు, గడ్డలు కొట్టేశారు. ఇప్పుడు ఏకంగా సముద్ర గర్భాన్నే కబ్జా చేసి కాంక్రీట్ జంగల్ చేసి విజయసాయిరెడ్డి నేతృత్వంలో విజయసాయిరెడ్డి అల్లుడు చెందినటువంటి సంస్థ అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి పేరుతో భీమునిపట్నం ఏదైతే సర్వే నంబర్ 15, 16, 15, 17, 15, 19, 15, 23 సర్వే నంబర్లో ఉన్నటువంటి ఆయన అల్లుడు ఆస్తికి సంబంధించి సముద్ర తీరానికి ఆనుకొని రాయించుకున్నారో లేకపోతే కొనుక్కున్నారో తెలియదు, కానీ ఆ యొక్క ఆస్తిలో CRZ1 నిబంధనలకు విరుద్ధంగా ఏపీ కోస్టల్ జోనల్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా హైకోర్టు తీర్పులను కూడా ధిక్కరిస్తూ CRZ1లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి నిబంధనలు చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ పెద్దలు కైలాసగిరి కొండ దగ్గర నుంచి చూసుకుంటే అటు భీమునిపట్నం వరకు తీర ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున విధ్వంసం చేస్తూ కాంక్రీట్ జంగల్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్న విషయంలో ఇవాళ జీవీఎంసీ కమిషనర్ శ్రీ సాయికాంత్ వర్మ గారిని, అలాగే జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ మల్లికార్జున గారిని కలిసి స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఏదైతే ప్రకృతి విధ్వంసం చేస్తున్నారో ఋషికొండ మీద కానీ, రాడిసన్ బ్లూ కానీ, రిసార్ట్స్ పేరుతోని, రెస్టారెంట్ల పేరుతోని, బార్ అండ్ రెస్టారెంట్ల పేరుతోని ఏదైతే తీర ప్రాంతం అంతా కూడా విధ్వంసం చేసి కాంక్రీట్ జంగల్ చేస్తున్నారో ఇవన్నీ కూడా చట్టరీత్యా మీరు చర్యలు తీసుకోవాలి. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలి. లేని పక్షంలో మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఏదైతే విజయసాయిరెడ్డి కనుసన్నలో జరుగుతున్నటువంటి సముద్ర తీర కబ్జా ఏదైతే ఉందో ఆ సముద్ర తీర కబ్జాని వెంటనే అరికట్టాలని చెప్పి జనసేన పార్టీ ఇవాళ పూర్తి స్థాయి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ అధికారులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయిస్తాం. తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనల విరుద్ధంగా, అదేవిధంగా అక్కడ జీవీఎంసీ పర్మిషన్స్ కానీ, విఎంఆర్డీఏ పర్మిషన్స్ కానీ, ఏపీ కోస్టల్ జోనల్ మేనేజ్మెంట్ అథారిటీ కానీ ఇవి ఎక్కడ కూడా పర్మిషన్స్ లేనటువంటి నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా కాపాడు తీరుతాం. జనసేన పార్టీ ప్రకృతి విధ్వంసం విషయంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అనునిత్యం పోరాడుతూ ఈ యొక్క ప్రభుత్వానికి అడ్డుకట్టేస్తూ వస్తుంది. చెట్లు కూడా నరికేశారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములు కొట్టేశారు, కొండలను విధ్వంసం చేసేశారు. ఇప్పుడు ఏకంగా సముద్ర తీరాన్ని, సముద్ర గర్భాన్ని వీళ్ళు దోచేశారన్నది నిదర్శనం. విజయసాయిరెడ్డి అండ్ కో, వైసీపీ అండ్ కో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాయ ఏదైతే ఉందో ఆ మాయలో ఎవరు అధికారులు ఉండకండి అని చెప్పి ఇవాళ కోరడం జరిగింది.
ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద మంజూరైన గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. సోమవారం బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు 75 మందికి గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం కింద 9.59 కోట్ల మంది ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల కింద సిలిండర్, గ్యాస్ స్టవ్ అందజేశారు అని తెలిపారు. రెండో దశ కింద కనెక్షన్లు ఇస్తున్నారు. ఉత్తర నియోజకవర్గంలో 150 మంది లబ్ధిదారులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 400 స్థానాలు సాధించాలి అని ప్రధాని దిశానిర్దేశనం చేశారు. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, ఏపీలో అభివృద్ధి అధోగతి పట్టింది, జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. మద్య నిషేధం విధించిన తర్వాతనే ఓటు అడుగుతాను అని ఇప్పుడు సిద్ధం అంటున్నారు. జగన్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. 21 లక్షల రూపాయల వరకు వస్తాయి. ఆ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మీ అందరికీ సిస్టమ్ చెప్తారా? మైక్ ఓటు వేయకూడదు, మంచి వ్యక్తికి ఓటు వేయవలసిన అవసరం ఉంది. మన డాబా గార్డెన్లో వరహ గ్యాస్ ఏజెన్సీ చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. పైప్ రైట్. సరే ఇలా చూడండి. ఏదో పేపర్ అన్నట్టు ప్రధానమంత్రి గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 సెకండ్ ఫేజు. దీంట్లో ఈ గ్యాస్ సిలిండరు, అట్లాగే రెగ్యులేటరు, ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. దీంట్లో కావాల్సిన అర్హత ఏంటంటే, ఒక మహిళ 18 సంవత్సరాలు దాటితే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం. ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, ఇల్లు ఉన్నవారికి వాటర్ కనెక్షన్ ఉండాలి, అట్లాగే బాత్రూమ్ ఉండాలి, టాయిలెట్ ఉండాలి. దాంతోపాటు ఇంటిలో వంట వండుకునే దానికి ఎవరికి ఇబ్బంది లేకుండా గ్యాస్ కనెక్షను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన చేపట్టిన కార్యక్రమం. ప్రజల నుంచి వచ్చే వినతులపై సంబంధిత అధికారులు 3 రోజులు పరిష్కరించి వారికి సకాలంలో ఆయా పనులు పూర్తి చేయాలని గ్రేటర్ అడిషనల్ కమిషనర్ కెఎస్ విశ్వనాథం అన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని జోనల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగానే పలువురు నుంచి వినతులు స్వీకరించారు. ఈ స్పందన కార్యక్రమంలో జీవీఎంసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాను
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ఆ తర్వాత ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మిగిలిన అభివృద్ధి చేస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఏపీకి పరిశ్రమలు రాక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలసలు పోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశంలో ప్రజలకు ఉచిత బియ్యం పథకం మరో 5 ఏళ్లు పొడిగించారు. జగన్ వచ్చాక 2.50 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇళ్లు రద్దు చేశారని గుర్తు చేశారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మీ అందరికీ చేస్తాం. అంతేనా? మీరు ఓటు వేయకూడదు. మంచి వ్యక్తికి ఓటు వేయవలసిన అవసరం ఉంది. మంచి పరిపాలన దక్షత ఉన్న భారతీయ జనతా పార్టీ మా విశ్వాసము. అట్లాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము మేము ఫ్యాన్ ఇంట్లో ఉంటే ఊరితాడు ఈజీగా ఉంటుంది. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. ఫ్యాన్కి ఓటు వేసిన వలన ఇవాళ మనం చావలేక బతుకుతున్నాం. ఫ్యాన్ ఇంట్లో ఉంది. ఆఖరికి ఉరితాడే మిగులుతుంది. ఇందాకనే చెప్పాను, ఫ్యాన్కి ఓటు వేస్తే మన బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం. మన భవిష్యత్తు సంగతి పక్కన పెడదాం. మన పిల్లల భవిష్యత్తు, మన చెల్లుల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తును కూడా చంపే అధికారం మనకు లేదు. నార్త్ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ డెవలప్మెంట్ అనేది శూన్యం. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని చోట్ల ఇప్పుడు రోడ్లకి కొంచెం నీట్గా తయారు చేస్తున్నారు. అదే మీరు ఒక 2 years బ్యాక్ కనుక చూస్తే నానా దరిద్రం కింద నుండి చాలామంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎంచేత ఆ రోడ్లు గోతులమయం అయిపోయి యాక్సిడెంట్లు అయిపోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సు వెళ్తే వెనకాల టైర్లు కూడా ఊడిపోయిన పరిస్థితి ఉంది. అత్యంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే నేను తాడిచెట్లపాలెం ఏఎస్ఆర్ నగర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏపీ టిడ్కో హౌసింగ్కి 460 యూనిట్స్కి అంటే ఫ్లాట్లకి శంకుస్థాపన చేస్తే నేను దిగిపోయిన తర్వాత 2019లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము 460 యూనిట్ల బదులు 260 ఫ్లాట్లకి తగ్గించేశారు. అంటే దాని డెవలప్మెంట్ కాదు, డిస్ట్రక్షను. మేము చేసిన దాన్ని నరికేయటము. అట్లాగే ఈ 5 yearsలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గది ఏమీ లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నార్త్ నియోజకవర్గ ప్రజలకి సుమారు 18 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అన్ని రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో మద్య నిషేధం, డ్రగ్స్ నివారణ అంశాలు చేర్చాలని ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా అధ్యక్షురాలు పి లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తక్షణమే అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలా లేకుంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా మద్య నిషేధాన్ని ప్రకటించాలి, మద్యము, డ్రగ్స్, గంజాయి అమ్మకాలను ఆపాలని చెప్పేసి ప్రకటించాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. ఇందుకోసం అంటే ఈరోజు మద్యము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో వచ్చిన పాలక వర్గాలంతా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదేశిక సూత్రాల్లో ఏదైతే చెప్పబడిందో మద్యం ద్వారా, జూదం ద్వారా, వ్యభిచారం ద్వారా, గుర్రపందాల ద్వారా, లాటరీల ద్వారా ప్రభుత్వాన్ని ఆదాయం సంపాదించకూడదు, తద్వారా ప్రభుత్వాన్ని నడపకూడదని చెప్పినప్పుడు ఇదే ఆదాయం
ఆదాయ వనరుగా చేసుకొని ఈరోజు దశలవారీ మద్య నిషేధాన్ని ప్రకటించిన వాళ్ళు కొంతమంది నిషేధాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదని వాళ్ళు కొంతమంది, ఇది తప్ప ఆదాయ వనరుగా చేసుకోకపోతే ఖజానా ఎలా ఉండుతుంది, మీకు మొత్తం పెన్షన్లు ఎలా ఇస్తాము, మీకు అమ్మఒడులు విద్యాదీవులు ఎలా ఇస్తాము, కాబట్టి రాబోయే కాలంలో అమ్మబోయే మద్యాన్ని కూడా అడ్వాన్సులు తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తూ ఈరోజు ఆడవాళ్ళపైన సామాజిక హింస, కుటుంబ హింస, లైంగిక హింస, అన్ని రకాల హింసకి కారణమవుతున్న మద్యాన్ని ఈరోజు ఆదాయ వనరుగా చేసుకోవడానికి ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి దీని మీద రాజకీయ పార్టీల యొక్క వైఖరిని తెలుసుకోవడం కోసం మేము సదస్సు నిర్వహిస్తున్నాం. కాబట్టి 50 సంవత్సరాల అర్థం ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడి 50 సంవత్సరాలైన సందర్భంగా అర్ధ శతాబ్ద వార్షికోత్సవాల సందర్భంగా అనేక సామాజిక వర్తమాన రాజకీయ అంశాల మీద ఈ సదస్సులు సెమినార్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీన పౌర గ్రంథాలయంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో అందరూ ప్రజాస్వామికవాదులు, రాజకీయ పక్షాలు కూడా పాల్గొని వాళ్ళ యొక్క వైఖరి తెలియజేయాలని, ప్రజలు కూడా ఏమి వినాలని, వీటి మీద ఆలోచించాలని, తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం అందరిని ఆహ్వానిస్తుంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రధానమైన 5 అంశాలపై శాంతియుత పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రామేశ్వరి అన్నారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధ్యత గల భారతీయురాలుగా ప్రతి ఒక్కరూ ఈ పోరాటానికి మద్దతు తెలియజేయాలన్నారు. దేశ క్షేమం, బాగు కోసం ప్రధానమైన 5 సమస్యలపై తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమం గురించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామన్నారు. ఓం శాంతి. ఈరోజు సంఘమిత్ర సూరిబాబు గారు నిర్వహిస్తున్నటువంటి శాంతియుత ఉద్యమం 5 సమస్యలను తీసుకుని చేస్తున్నారు. వారి స్థైర్యానికి, ధైర్యానికి, సత్యతకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం నుంచి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఉద్యమం అనేది ఉగ్రవాదంతో కాదు, ఉద్యమం అనేది నష్టపోయి కాదు, ఉద్యమం అనేది అలజడితో చేసేది కాదు. ఉద్యమం అంటే యమనియమాలతో చేసేది, మన కంట్రోల్లో ఉంటూ అందరినీ కూడా కంట్రోల్లో ఉంచుతూ సమస్యని పరిష్కరించే విధంగా ఉండాలి. కానీ మన భారతదేశంలో సమస్యలని మనం తీసుకునేటప్పుడు వాటిని ఉగ్ర రూపంలో చూస్తాము, ఆవేశంలో అనర్థాలకి వెళ్ళిపోతూ ఉంటాం. సూరిబాబు గారు తీసుకున్నటువంటి చిన్న ప్రయత్నం ఏంటంటే, ఆయనేమీ ఒక ప్రజానాయకుడు కాదు, లేదా ఆయనేమీ ఒక దేశభక్తుడు, సామాన్యమైన మనలాంటి మిడిల్ క్లాసు సామాన్యమైనటువంటి ప్రజల్లో ఒకడు. సమస్యలు అనేవి ప్రజలవే. ప్రజల సమస్యలను మళ్ళా ప్రజల్లో అవగాహన లేదు. ప్రజల్లో వచ్చేటువంటి ఆ సమస్యలకు సందేహాలు, సమాధానాలు రావాలంటే సూరిబాబు గారు లాంటి వ్యక్తి ఒక సూచన, తన సలహాలు ఇస్తున్నారు. అంతేగాని ఇది ధర్నా రూపంలో కానీ, ఒక డిమాండ్ లేదా ఒక కమాండ్ రూపంలో కాదు. ఆయన ఎవరిని కూడా ఏ రకమైనటువంటి డిమాండ్స్ చేయడం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఒక చిన్న కార్యక్రమం వారు ఎటువంటి రాజకీయ ఒత్తిడులు కానీ, ఆధ్యాత్మిక ఒత్తిడులు కానీ అవేం లేవు. స్వచ్ఛందంగా ఆయన ఒక వ్యక్తిగతంగా తన యొక్క వృత్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు. విశాఖ ఉత్తర సభలో నారా లోకేష్. విశాఖ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం. వైసీపీ నేతలకు సవాల్ విసిరిన గండి బాబ్జీ. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విశాఖ ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు.
విశాఖలో సిఆర్జెడ్ నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.